హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు 2025. వెల్కమ్ టు 2025. మీ అందరికీ నూతన సంవత్సరం బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వీ హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ టైమ్ అహెడ్. ఎందుకంటే 2023 వాజ్ రిమార్కబుల్, వండర్ఫుల్. 2024 వాజ్ ఈక్వల్లీ గుడ్. మీరు చూసినట్లయితే నిన్నటి వీడియోలో కొంచెం చెప్పాను దాని గురించి. 2024 సెప్టెంబర్ వరకు వండర్ఫుల్. సెప్టెంబర్ వరకు చెప్పాలంటే ఆల్ టైమ్ హైకి వచ్చేసింది కదా. ఆల్ టైమ్ హై అంటే 26,200కి వచ్చేసింది. అది ఇప్పుడు దగ్గర దగ్గర 3,000 తగ్గి 23,000 ప్లస్కి వచ్చింది. 2,500 పాయింట్లు అట్లీస్ట్ తగ్గింది పీక్ లెవెల్ నుంచి కదా. సో వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ఇన్ 2025? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. దట్స్ ఎ $1 billion క్వశ్చన్. విషయం ఏంటంటే ఆపర్చునిటీస్ ఆర్ గెలోర్. ఎందుకు ఆపర్చునిటీస్ ఆర్ గెలోర్ అంటే బేసిక్గా మనం ఎక్కడున్నాము, అది ఇంపార్టెంట్. బేసిక్గా మనం లాంగ్ టర్మ్ బుల్ రన్లో ఉన్నాం. అది ఎలా అండి అంటే చూడండి ఒకసారి మీకు చెప్తాను. లాంగ్ టర్మ్ బుల్ రన్లో ఉన్నామా లేదా అంటే దానికి టెస్ట్ ఏంటంటే చూడండి ఒకసారి. ఆ, ఇది మంత్లీ కాకుండా ఇయర్లీ క్యాండిల్స్ చూద్దాం. ఏమండి, ఇయర్లీ క్యాండిల్ చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. ఎవ్రీ వన్ ఈజ్ ఎ ఇయర్. 1 అవర్ వచ్చిందా? వన్ డే 6 మంత్స్, 12 మంత్స్. సంవత్సరానికి ఒకే క్యాండిల్ కదా, అట్లాగే ఉంటుంది. లెట్ మీ టేక్ యూ నిఫ్టీ. రైట్, నిఫ్టీ తీసుకున్నానండి నేను. దిస్ ఈజ్ నిఫ్టీ. ఒకసారి చూడండి. ఈ సంవత్సరం 1000 దగ్గర ఉంది. ఏ సంవత్సరం అది? ఇక్కడ వచ్చేస్తుంది. వెడ్నెస్డే January 2003. January 3, Wednesday 1, January 203, 2003, 2003, 2004, 2005. ఇక్కడ నుంచి తీసుకోండి. ఇక్కడ 2003. దిస్ ఈజ్ 2003. 2003 వరకు చాలా ఏం పెద్ద సిగ్నిఫికెంట్గా లేదు. ఇక్కడ నుంచే అందుకుంది కదా. 2007కి వచ్చేటప్పటికి 5,000కి వచ్చింది. 2000 దీన్ని నార్మల్ క్యాండిల్స్లో చూస్తాం. నార్మల్ క్యాండిల్ సైకిల్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ద రియల్ ట్రెండ్. ఇక్కడ 2008లో పడిపోయింది, ఘోరంగా పడిపోయింది కదా. ఆ తర్వాత 9, 10, 11 మళ్ళీ డౌను. ఇక్కడ దిస్ ఈజ్ ద పాయింట్. ఈ పాయింట్ ఎక్కడ? 2016 డిమానిటైజేషన్. ఇక్కడ చూద్దాం. ఈ డిమానిటైజేషన్ తర్వాత వాట్ హ్యాపెన్ చూడండి. డిమానిటైజేషన్ తర్వాత ఏమైంది మార్కెట్లో? దిస్ ఈజ్ ద పాయింట్ అగైన్.
ఇది డిమానిటైజేషన్ ఇయర్ 2016. 2016 నుంచి 2017 బాగా అందుకుంది. వెంట వెరీ వెల్ కదండి. 2017 చాలా బాగుంది కదా. దిస్ ఈస్ ద ఇయర్ ఇన్ విచ్ వి స్టార్టెడ్ దిస్ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్. ఈ ఛానల్ స్టార్ట్ చేయటం చాలా, అది దైవికంగా జరిగింది. చాలా రైట్ రైట్ టైమే చేసాం. 17 బాగుంది, 18 ఓకే డోజీ, 19 పర్వాలేదు ఓకే, 20 కూడా ఓకే. కానీ అక్కడ కొంచెం కరోనా వల్ల తగ్గింది, బాగా తగ్గింది, మళ్ళీ అందుకుంది చివరికి. వెంట వెంట సో 2016 డోజీ తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 ఇయర్స్, ఎయిత్ ఇయర్ అండి. ఈ ఎయిత్ ఇయర్ తీసుకుంటే ఈ 8 ఇయర్స్ లోను మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. 7,000 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? 23,000కి వెళ్ళింది. 26కి వెళ్ళింది అనుకోండి, 23,000, 24,000 వేసుకోండి. 7,000 నుంచి 24 అంటే 3.5, ఆల్మోస్ట్ 4 టైమ్స్ పెరిగింది. 4 ఏళ్ళు 28, 4 టైమ్స్ కాదు, 3.5 టైమ్స్. 3 ఏళ్ళు 21, 3.5 టైమ్స్ పెరిగింది. ఇవన్నీ కూడా బుల్లిష్ క్యాండిల్సే కదా. ఇది సంవత్సరానికి ఒక క్యాండిల్ అండి, ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క సంవత్సరం. సో ఇక్కడ కొంచెం డోజీ, ఇక్కడ కొంచెం డోజీ వచ్చింది, ఇక్కడ డోజీ లాంటిది వచ్చింది ఎప్పుడు? 2022లో. అయినా బుల్లిషే, గ్యాప్ అప్ డోజీ కదా ఇది. నెక్స్ట్ లాస్ట్ 2 ఇయర్స్ తీసుకోండి. 2023 వండర్ఫుల్, పెద్ద క్యాండిల్. 24 కూడా పెద్ద క్యాండిలే, కాకపోతే అది తగ్గింది. సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. ఈ 7, 8 సంవత్సరాలు తీసుకుంటే యాజ్ ఎ హోల్ వండర్ఫుల్ థింగ్. ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి. ఆర్ఎస్ఐ, ఇయర్లీ ఆర్ఎస్ఐ, ఈ లైన్, వైట్ లైన్, వైట్ ఉన్నాయి చూసారా డాట్స్, ఇవి ఇవి 60, అబౌవ్ 60. ఆర్ఎస్ఐ ఇయర్లీ చార్ట్లో 60 దాటే కానీ, 60 పైనే కానీ, 60 లోపలికి రానే లేదు. నిఫ్టీ తీసుకోండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. 60కి దిగువకి రానే లేదు. ఇప్పుడు ఎక్కడుంది? 90 దగ్గర ఉంది. ఇయర్లీ చార్ట్ తీసుకుంటే ఆర్ఎస్ఐ 90 దగ్గర ఉంది. అంటే ఎంత బుల్లిష్గా ఉంది చూడండి, చెక్కు చెదరకుండా ఉంది. సో దీన్ని 12 మంత్స్కి బదులు మంత్లీ తీసుకుందాం. 6 మంత్స్ వద్దు, మంత్లీ చాలా ఎక్కువ అవుతుందేమో. అయితే ఏంటంటే పర్లేదు, మంత్లీ తీసుకుందాం. లెటస్ టేక్ దిస్ మంత్లీ చార్ట్. ఈ మంత్లీ చార్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, మంత్లీ చార్ట్ చూడండి. మంత్లీ చార్ట్లో కూడా ఆర్ఎస్ఐ ఏమాత్రం తగ్గిందా? తగ్గేదే లేదన్నట్టుగా ఉంది. ఏ? ఇది నిఫ్టీయే నేను చెప్పేది. దిస్ ఈజ్ మంత్లీ చార్ట్. ఒకే ఒక సందర్భంలో చాలా ఘోరంగా తగ్గింది. అది మరి కరోనా టైం కదా, ఇది కరోనా టైం కదా. ఆ తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ తీసుకోండి, 60కి వచ్చింది. ఈ పర్టికులర్ పాయింట్ ఎక్కడ? అక్టోబర్, నవంబర్ 20. నవంబర్ టర్నింగ్ పాయింట్ కదా 2020. ఇక్కడ నుంచి అబౌవ్ 60. గమనించారా మీరు? అబౌవ్ 60, కొంచెం దిగినట్టు దిగి, కొంచెం తగ్గినట్టు తగ్గి, చూడండి, ఇట్ ఈస్ స్టిల్ అబౌవ్ 60. అంటే ఏంటి? వీఆర్ ఇన్ ఏ లాంగ్ లాంగ్ టర్మ్ బుల్లిష్ జోన్లో ఉన్నాం. ఇప్పటికీ మంత్లీది 64 ఉంది. మంత్లీ 64 అంటే ఇట్ ఈస్ స్టిల్ బుల్లిష్ కదా. ఒక్కసారి మంత్లీని తీసేసి వీక్లీకి వద్దాం. వీక్లీ, లెట్ us గో ఫర్ వీక్లీ. వీక్లీకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 45. డైలీకి వచ్చేటప్పటికి 37, 38 ఉంది. అంటే ఈ వీక్లీ డైలీ చార్ట్లో ఆర్ఎస్ఐ డౌను, బట్ మంత్లీ, ఇయర్లీ, ఇయర్లీ ఈజ్ స్టిల్ బుల్లిష్
అండ్ మంత్లీ is ఈక్వల్లీ రీజనబుల్లీ బుల్లిష్. కాబట్టి దిస్ విల్ కంటిన్యూ టు బి బుల్లిష్. సో ఇది చెప్పడం కోసమే నేను దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఓకే అండి. సో కాబట్టి మన దగ్గర ఉన్న స్టాక్స్ పొజిషన్స్ ఏమైనా ఉంటే వీ కెన్ కంటిన్యూ టు హోల్డ్. అసలు ఏమాత్రం భయపడవలసిన పని లేదు, ఆలోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకని లేదంటే వీఆర్ ఇన్ ఏ బుల్ మార్కెట్, టెంపరీ బేరిష్ మార్కెట్. ఓకే. సో మరి కొన్ని కొన్ని స్టాక్స్ చాలా తగ్గిపోయాయి కదా, బోల్డ్ అన్ని ఐపీఓలు వచ్చినాయి, ఇంకా వస్తాయి. చాలా మార్కెట్ చాలా ఇదిగా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే ఉన్నవి హోల్డ్ చేయటమే. అవుట్డేటెడ్ టెక్నాలజీ స్టాక్స్ నుండి గ్రోత్ రాకపోతే వదిలేయటమే. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ సెక్టర్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలా, కానీ స్టిల్ స్కోప్ ఉంది, వచ్చే అవకాశం ఉంది. రానున్న 2-3 ఇయర్స్ సిమెంట్ స్టాక్స్ కి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్, లెటర్స్ వెయిట్ అండ్ సీ. కొన్ని కొన్ని సెక్టార్స్ అయితే టెక్నాలజీ స్టాక్స్, ఫుడ్ ఇండస్ట్రీ, టెక్నాలజీ, వీటిని హోల్డ్ చేయటమే మంచిది అని అభిప్రాయం. ఆ తర్వాత బిఫోర్ ఐ గో ఫర్, మీరందరూ ఎదురు చూస్తున్న ఎదురు చూసే దేనికోసం అంటే ఏమైనా స్టాక్స్ చెప్తారు సార్ గారు ఒకటో రెండో, అది చూద్దామని కదా. బట్ నేను చెప్తాను, కానీ ఒక విషయం డిస్క్లైమర్ ఏంటంటే దయచేసి నేను చెప్పాను కాబట్టి మీరు కొనేయకండి. మీరు స్టడీ చేసి మీకు నచ్చితేనే కొనుక్కోండి, లేకపోతే లేదు. తర్వాత ఏంటంటే ఫాలింగ్ మార్కెట్, కొద్దిగా డౌన్గా ఉంది కదా మార్కెట్. ఫాలింగ్ మార్కెట్లో మనం ఏది కొన్నా తగ్గుతుంది ఫర్ ది టైం బీయింగ్. మళ్ళీ గ్రాడ్యువల్గా అది పికప్ అవుతుంది. ఇట్ విల్ పికప్ గ్రాడ్యువల్లీ, ఇట్ టేక్స్ టైం, నో డౌట్. ఏ కాబట్టి రెండు ఇన్స్టాల్మెంట్గా కొనుక్కుంటే బాగుంటుంది, ఒక్కసారే కొనకుండా. ఎందుకంటే తగ్గితే ఇంకొంచెం యావరేజ్ చేయొచ్చు. ఒక 10-20%, 15-20% తగ్గితే యావరేజ్ చేసుకుంటే బాగుంటుంది. అయితే బిఫోర్ దట్, లాస్ట్ జనవరిలో 2 షేర్లు చెప్పాం. లాస్ట్ జనవరి 2 షేర్లు చెప్పాం. వాటిని రివ్యూ చేస్తే ఆ, ఓరియంట్ సిమెంట్ ఒకటి, సాగర్ సిమెంట్ ఒకటి. సిమెంట్ షేర్లు చెప్పానుగా పెరుగుతాయి అనుకున్నాం, కానీ సిమెంట్ షేర్లు పలకల. అయితే ఓరియంట్ సిమెంట్ స్టిల్ హోల్డింగ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. కొద్దిగా పెరిగింది, అంటే ఒక 30% ఎంతో పెరిగినట్టుంది మనం డిస్కస్ చేసిన తర్వాత. ఒకసారి చూద్దామండి, ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం ఓరియంట్ సిమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. అది ఇప్పుడు ఎక్కడుంది? ఈ ఓరియంట్ సిమెంట్ సమ్ 260 ఆ రేంజ్లో మనం డిస్కస్ చేసినట్టున్నాం. 260, ఆ 260, 250, అదే ఆ 260 ఆ రేంజ్లో ఎక్కడెక్కడో డిస్కస్ చేసాం. ఆ తర్వాత భయంకరంగా తగ్గింది, డబుల్ బాటంకి వచ్చింది. ఎంతకు వచ్చిందంటే 193, అంటే 200కి దిగువకు వచ్చింది కదా. కానీ అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ పీక్డ్ అప్. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ఇన్ ద పీకింగ్ అప్. 345 ఉంది. చూడండి ఎంత స్టేబుల్గా ఉందో. ఇట్ ఈస్ అబౌవ్ యావరేజ్ లైన్స్. 200-డే మూవింగ్ యావరేజ్కి, 50-డే మూవింగ్ యావరేజ్కి పైన ఉంది, బాగా నడుస్తున్నది. అంటే దిస్ ఈజ్ వర్త్ హోల్డింగ్ అని అర్థం. ఇంకా హోల్డ్ చేయొచ్చు, కంగారు పడవలసిన అవసరం లేదు, అమ్ముకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాయి గ్రాఫ్లు. తర్వాత మీరు మీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకోండి. మొత్తానికి 260 నుంచి 345కి వచ్చిందంటే ఎక్కువ లేదు, కానీ ఒక 30% వచ్చిందా. మూడు మూడు ముప్పై, 3-30-90, ఓ 30-40%, 30-35% వచ్చినట్టుంది. ఇట్స్ ఓకే. సంవత్సరంలో 30-35% అంటే గుడ్, గుడ్ స్కోరే కదా. బట్ సాగర్ సిమెంట్ మాత్రం ఇట్ డిడ్ నాట్ పేల్ల. మన చేతిలో ఏముందండి, పేలుతాయి అంటే పేలుతాయో పేలవో, పేలుతాయని ఆ, ఆశించి ఊహించి ఎక్స్పెక్ట్ చేసి మనం దిగుతాం. చూడండి, ఇది 280 ఆ రేంజ్లో ఎక్కడో తీసుకున్నట్టున్నాం మనం. బాగా బ్రేక్అవుట్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది, ఇంకేముంది ఇక్కడ నుంచి అది పగలది ఇరగదీసేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకున్నాం. అనుకుంటున్న వరకే ఎక్స్పెక్ట్ చేశాం, కానీ మొత్తానికి రాలా. ఇగో ఇక్కడ ఒక చోట కొద్దిగా పైకి వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ డౌన్.
ఈ ట్రెండ్ దీన్ని చూస్తే ట్రెండ్ యాజ్ ఎ హోల్ సాగర్ సిమెంట్ చూడండి, ఇది ట్రెండ్ డౌన్ ట్రెండ్. ఇక్కడి నుంచి చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి దిస్ ఈజ్ ఎ డౌన్ ట్రెండ్ కదా, దిస్ ఎ డౌన్ ట్రెండ్. బట్ ఈ డౌన్ ట్రెండ్ని బ్రీచ్ చేసింది గమనించారా? ఈ డౌన్ ట్రెండ్ బ్రీచ్ అయింది. ఇక్కడ ఎక్కడ బ్రీచ్ అయింది? ఇక్కడ అయింది. ఇక్కడ ఎట్లా అయింది చూసారా? హయ్యర్ లో, హయ్యర్ హై. ఆహా. అంటే ఇక్కడ ట్రెండ్ రివర్సల్ వచ్చింది. ఇక్కడ వరకు ట్రెండ్ డౌన్, ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ వచ్చింది. కాబట్టి రానున్న కాలంలో ఈ ఈ కంపెనీ రికవర్ అయ్యే అవకాశం, పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జిట్ అయిపోవాలా, ఇదేంటి బాగోలేదు అనుకునే పరిస్థితి లేదు. 52 దగ్గర ఆర్ఎస్ఐ ఉంది. తర్వాత మీకు ఎంఏసిడి కూడా జస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్, రేఖ మీద ఉంది, భూమధ్య రేఖ మీద ఉన్నట్టు ఉంది. అంటే ఇక్కడి నుంచి అందుకుంటుంది, ఎప్పుడు అందుకుంటుందో. కాబట్టి ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆ మధ్యన హైదరాబాద్లో మా క్లాస్మేట్ మిత్రుడిని ఒకటి కలిశాను. వాడు ఈజ్ డైరెక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ ది సిమెంట్ కంపెనీస్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. వాడు చెప్తున్నాడు, ఈ మధ్యన రేట్లు కూడా పెంచడం జరిగింది, ఇక అందుకుంటుంది పోయి సిమెంట్ ఇంకా అందుకుంటుంది అన్నట్టుగా చెప్పాడు. పర్టికులర్లీ సౌత్లో, ముఖ్యంగా ఏపీ తెలంగాణ. కాబట్టి సిమెంట్ రేట్లు పెరగటం వల్ల మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కదా. అందువలన ఈ సాగర్ సిమెంటు ని హోల్డ్ చేయొచ్చు, పెరుగుతుంది అని అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రం. ఎందుకంటే చూడండి, ఇక్కడ ట్రెండ్ రివర్సల్ వచ్చింది కదా. గ్రాఫ్ చెప్తున్నది మార్కెట్ ఏం ఆలోచిస్తున్నది, మార్కెట్ ఏం చేస్తున్నది అనేది గ్రాఫ్ చెప్పేస్తుంది. సో బెటర్ హోల్డ్. నెక్స్ట్ రెండు స్టాక్స్ గురించి నేను మాట్లాడదామని అనుకున్నాను కదా. ఒకటి ఖాయిలా పడ్డ, అంటే బాగా తగ్గి 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 ఉన్న స్టాకు. ఒకటేమో రోబస్ట్, డూయింగ్ వెల్. ముందు ఏం చెప్పను, ఆ, బాగా ఉన్న చెప్పనా, లేకపోతే రోబస్ట్గా బాగా ఉన్న చెప్పనా ముందు, లేకపోతే తగ్గి తగ్గి ఉన్నది చెప్పనా? ఆ? మరి మీకు డైరెక్ట్ లేదు కదా మనకి కమ్యూనికేషన్. సరే, చూడండి, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కిమ్స్. మీరు అందరూ సుపరిచితులే ఈ పేరుతోటి. హాస్పిటల్స్ పేర్లు ఎవరికి తెలియలేండి, రోగాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కిమ్స్ చాలా రోజుల నుంచి ఉన్నట్లే లెక్క, 2021 కదా. సో 2021 నుంచి ఉన్నది ఈ కంపెనీ కిమ్స్. నౌ ఇట్ ఈస్ 603. 603 ఉన్న కంపెనీ రైట్ నౌ 55, 56 ఉంది ఆర్ఎస్ఐ. ఆ ఎంఏసిడి లైన్ కింద నుంచి మళ్ళీ బాగా పెరిగి కింద నుంచి తగ్గుతూ ఇప్పుడు రికవరీ మోడ్లో కింద నుంచి బ్రేక్ చేయడానికి పైకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. అంటే దిస్ ఈజ్ ఈ ఈ స్టేజ్లో, ఈ లెవెల్లో టెక్నికల్గా హోల్డ్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. కిమ్స్, కేఐఎంఎస్, కిమ్స్. ఆ, దీని టార్గెట్ ఎంత, ఆ, తర్వాత ఎంత గ్రోత్ వస్తుంది, ఇవన్నీ అడగండి, సింపుల్గా వస్తుంది. నా లెక్క ప్రకారం 30 to 35% ఈ హాస్పిటల్ స్టాక్స్ ఇస్తాయి, గ్రోత్ ఇస్తాయి. ఒక్కసారి ఓవర్ నైట్ పెరిగిపోవు, కానీ ఇస్తాయి. దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. చూడండి, ఏంటి కంపెనీ 603, 634, 52 వీక్ హై. అంటే ఇది 52 వీక్ హైకి దగ్గరలోనే ట్రేడ్ అవుతున్నది. మార్కెట్ క్యాప్ ఎంత ఉందండి? 24,000 కోట్లు. హాస్పిటల్ కదండి, బోల్డంత ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఉంటుంది. ఫేస్ వాల్యూ రూ. 2. డెలివరబుల్స్ 83% అంట. అంటే డెలివరీ తీసుకోవడం కోసం కొంటున్నారు. పిఈ కొంచెం ఎక్కువగా ఉంది, ఏం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే న్యాచురల్, ఈ పర్టికులర్ ఇండస్ట్రీ పిఈ చూడండి, పియర్స్ చూడండి. అపోలో హాస్పిటల్స్ కూడా పిఈ 88, 89 లేదా. మ్యాక్స్ హెల్త్ 103 ఉంది. ఫోర్టీస్ 78 ఉంది. సెంజీన్ ఇంటర్నేషనల్ 75 ఉంది. మరి ఇది 72 ఉంది.
చెప్పాలంటే అట్లా చెప్పాలంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓకే, పిఈ ఓకే. 10 పిఈ ఉన్నదే ఎత్తుకుని కొనుక్కుంటానండి అంటారు కొంతమంది, అట్లా ఏం కాదు, నాట్ నెసరీ. ఇది 21లో వచ్చింది, జూన్ 21లో వచ్చింది. సో ఇప్పుడు 1 ఇయర్లో 54% రిటర్న్ ఇచ్చింది, చాలా కూల్గా. 6 మంత్స్లో 41%. లాస్ట్ 6 మంత్స్లో ఎక్కువ గ్రోత్ వచ్చింది. సో మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి, వాచ్ చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి. ఏ? అయితే 200-డే మూవింగ్ యావరేజ్ పైనే ఉంది ఇది. 475 కదా, 200-డే మూవింగ్ యావరేజ్. సో ఇది కిమ్స్ గురించి. మరొక స్టాక్ ఏంటంటే, మరొక స్టాకు టాటా టెక్నాలజీస్. ఇదేంటండి భయంకరంగా పడిపోయిన స్టాక్ గురించి మాట్లాడుతున్నారు అంటే, చిదంబరం రహస్యం ఏంటంటే ఇది టాటా కంపెనీ. టాటా వారు ఊరుకోరు, ఖాళీగా చూడరు, ఖాళీగా వదిలిపెట్టరు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మేనేజర్ స్కిల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గొప్పవి. డక్కాముక్కలు తినున్నవారు వీళ్ళు కదా. సో ఈ కిమ్స్ వారు, సారీ, ఈ టాటా టెక్నాలజీ వారికి సపోర్ట్ ఉందండి. ఎందుకంటే టాటా గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి, ఆ విషయం మర్చిపోకండి. ఆ, ఇది టాటా మోటార్స్కి సబ్సిడరీ ఏమో కదా. టాటా మోటార్స్ తాలూకు ఆ, ఆశీర్వాదం దీని మీద ఉన్నది. పైగా టాటా గ్రూప్ కంపెనీ ఇదేమిటి చూడండి, 52 వీక్ లోకి దగ్గరలో ఉంది చూడండి. కంపెనీ ఫండమెంటల్స్ మంచివైనప్పుడు, బాగున్నప్పుడు అసలు తగ్గిపోతున్నది అని భయపడకూడదు. ఎందుకంటే చూడండి, లాస్ట్ 1 ఇయర్లో 25% డౌను, లాస్ట్ 6 మంత్స్లో 12% డౌను. ఫేస్ వాల్యూ దీనికి రూ. 2. ఇది 2023 నవంబరు, అంటే వెరీ యంగ్, వెరీ యంగ్. అంటే 1 ఇయర్ 2 మంత్స్ అయిందంటే. 1 ఇయర్ 1 మంతే, డిసెంబరు. 1 ఇయర్ 1 మంత్, 11 నెలలు, 11 నెలల బిడ్డ. కానీ ఇట్ ఈస్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఐపీఓ వచ్చింది మొన్న, చూడండి 1.13%. అంటే డివిడెండ్ పేయింగ్ కంపెనీ. డెలివరబుల్స్ తక్కువ నార్మల్గానే ఉన్నాయి. పిఈ 55 ఉంది. ఏ సో ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ అండి ఇది కదా. సో అందువల్ల ఏంటంటే దీన్ని దీన్ని గ్రాఫ్లో చూద్దాం ఎట్లా ఉందో. టాటా టెక్నాలజీస్, టాటా టెక్నాలజీ దుర్భరంగా ఉంటుందిలేండి, చూడక్కర్లేదు. చూడండి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ డౌను, ఇక్కడ చిన్న ట్రెండ్ రివర్సల్. ఈ రివర్సల్ని యాక్చువల్గా చెప్పాలంటే రిట్రేస్మెంట్ అని చెప్పొచ్చు. ఇంత తగ్గింది కాబట్టి కొద్దిగా పెరిగింది, మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టింది. తక్కువలో దొరుకుతున్నది, తక్కువలో దొరుకుతున్నది కాబట్టి కొనుక్కుంటామని కాదు. యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం తక్కువలో ఉంది, రానున్న కాలంలో ఇంకా రికవర్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుందని. అది టు బి అండ్ సేఫ్ సైడ్ ఏంటంటే 2 ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవాలి. ఒక ఇన్స్టాల్మెంట్లో ఇప్పుడు కొనుక్కుని ఇంకా తగ్గితే మధ్యలో ఎప్పుడైనా ఇంకొక ఇన్స్టాల్మెంట్. కాబట్టి దీనికి టాటా మోటార్స్, టాటా గ్రూప్ వారి అండదండలు ఉండటం, తర్వాత టెక్నాలజీ, మంచి టెక్నాలజీ, ఊరికే తీసి పారేసేదేం కాదు. టాటా గ్రూప్ కంపెనీ కాబట్టి పికప్ అవుతుంది అని నమ్మాలి. సో అందువల్ల ఏంటంటే ఇది దాదాపు బాటమ్ అవుట్ అయినటువంటి స్టాకు. అయినా 1 ఇయరే కదండి వచ్చింది పాపం, వచ్చి 1 ఇయర్ అయింది, 11 నెలలు. సో లెట్ ఇట్ సెటిల్ సెటిల్ డౌన్ అండ్ ఇట్ విల్ గివ్ వండర్ఫుల్, వండర్ఫుల్ ఇది ఇస్తుంది. అంటే లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ కొని పడేసుకునే వాళ్ళకి ఇది కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. డివిడెండ్ ఇస్తున్నారు కదా. సో ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఇది. షేర్ ప్రైస్ తగ్గింది కానీ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఉంది, బ్యాడ్ ఏం కాదు. ఇట్ ఈస్ స్టిల్ ఏ ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. సో ఈ రెండండి కంపెనీలు. ఇది ఈనాటి చరిత్ర స్టోరీ. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరికీ ఆ, ఈ మనందరికీ 2025 షుడ్ బి ఏ ఇయర్ ఆఫ్ ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ అండ్ గుడ్ హెల్త్. అది
సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అంతేకాదు, ఇది 8వ సంవత్సరం అనుకుంటాను. 2017 25 అంటే ఈ 7 ఇయర్స్ కంప్లీటెడ్. 8th ఇయర్ రన్నింగ్. అంటే 7 8 ఇయర్స్ నుంచి ఆ, మీరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఈ ఛానల్ని చూస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. హాయ్. బై. థ్యాంక్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.